చంద్రబాబు సహా వాళ్ళంతా కుంభకోణాల్లో నిందితులు. దర్యాప్తును అధికారులను శాసించే స్థానాల్లో వారే ఉన్నారు. కీలక ఆధారాలను, సాక్ష్యాలను రూపుమాపేందుకు యత్నాలు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు వారిపై ఛార్జ్షీట్లను, కేసు డైరీలను కోర్టు ముందుంచేలా ఆదేశించండి. హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన తిలక్కట. అధికారులను చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్ను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సిఐడి అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తివంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీలోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2014-19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసులు తదుపరి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారట. ఇది చంద్రబాబు, లోకేష్ బెదిరించేలా మాట్లాడుతున్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేష్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలని కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చిన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు. క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారా అన్న విషయాలు కేసు డైరీలో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరుల అధికారులను దర్యాప్తుని శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదైన కేసులకు సంబంధించి కేసు డైరీలను, ఛార్జ్షీట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి అని తిలక్ తన పిటిషన్లో కోరారు. తిలక్ అట ఆయన స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ అట. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళందరూ క్యాబినెట్లో మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అందరూ ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన ఉన్న కేసులకు సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన డైరీలు మొత్తం హైకోర్టు అండర్లోకి తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ కూడా ఏపీ పోలీసులు చేసే పరిస్థితి లేదు, సిబిఐకి కానీ ఈడీకి అప్పచెప్పాలని ఆయన ఒక పిటిషన్ వేసిండు. అది వాయిదా పడ్డదట. మొత్తానికైతే అధికారులను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుంటూ బెదిరిస్తాడు. ఆయన పైన ఎవరైతే ఆ రోజు కేసులు పెట్టారో అధికారులను శిక్షించే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, వాళ్ళపైన ఏదో ఒక యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క విచారణ కరెక్ట్గా జరగదు, దాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి ఆ ఫైల్ మొత్తం తెప్పించి కోర్టు అండర్లో పెట్టుకోండి అని పిటిషన్ వేసిండు.